అమ్మా, ఇంతటితో అమ్మవారి అభిషేకం పూర్తయింది. ఇప్పుడు మీ దగ్గర నుంచి అన్నప్రసాదం మరియు వాయనం తీసుకోవడానికి ముత్తైదువులు కావాలి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను పంతులు గారు. వద్దమ్మా, మీరు పూజలో నుంచి వెళ్ళకూడదు. ఈ పూజని చెడగొట్టాలంటే ముత్తైదువులు ఈ లక్ష్మి చేసిన అన్నప్రసాదాన్ని తినటానికి రాకపోయినా సరిపోతుంది కదా. అప్పుడు పూజ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు అమ్మవారి ఆగ్రహానికి లక్ష్మి గురై నాశనమైపోతుంది. అప్పుడిక నాకు నా బావకి ఎవ్వరూ అడ్డురారు. గుడికి చాలా మంది ముత్తైదువులు వస్తూ ఉంటారు. వాళ్ళెవ్వరూ లక్ష్మికి సపోర్ట్ చేయకుండా చూడాలి. అమ్మమ్మ, అక్కడ అమ్మవారికి ఒక అమ్మాయి పూజ చేస్తోంది. ఆ అమ్మాయికి ఇప్పుడు ముత్తైదువులు కావాలి. మీ దగ్గరికి వచ్చి అన్నప్రసాదం వాయనం తీసుకోవటానికి ముత్తైదువుగా రమ్మని పిలిస్తే రామని చెప్పండి. ముత్తైదవుగా వెళ్ళి అన్నప్రసాదం వాయనం తీసుకుంటే పుణ్యం కదమ్మా. రామని ఎలా చెప్తాం? ఈ గాజులుంచుకోండి. ఎవరొచ్చి పిలిచినా సరే మీరు వెళ్ళటానికి వీల్లేదు. ముత్తైదువుగా వెళ్ళకపోతే బంగారు గాజులు ఇస్తామంటే మేమెందుకెళ్తాం? పదవే. రే శర్మ, చెప్పండి గురువుగారు. అలా గుడి ప్రాంగణంలోకి వెళ్ళి ఒక ముగ్గురు ముత్తైదువుల్ని తీసుకుంటారా? అలాగే గురువుగారు. వెళ్ళు. ఎవరైనా వచ్చి ముత్తైదువుగా పిలిస్తే మీరు వెళ్ళొద్దు. ముత్తైదువుగా పిలిస్తే వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరమ్మా? అయినా గుళ్ళో పూజ చేస్తున్నారంటే ముత్తైదువుగా వెళ్తే ఎంత పుణ్యం. మీకు కావలసినంత డబ్బిస్తాను. మీరు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. మీ డబ్బేమి నాకు అక్కర్లేదు. మాకు ఆస్తి బాగానే ఉంది. నేను ముత్తైదువుగా వెళ్తాను. ఆ పూజకి ముత్తైదువుగా వెళ్తే మీకే అశుభం. మీ మంచిగా చెప్తున్నాను. అశుభమా? ఎందుకు అశుభం? అక్కడ పూజ చేస్తున్న అమ్మాయికి పెళ్ళయింది, కానీ పెళ్ళవగానే భర్త తనని వదిలేశాడు. అలాంటి అమ్మాయి ఇప్పుడు గర్భవతి అయ్యింది. గర్భవత? మగుడు లేకుండా గర్భవతి అయిన ఆ అమ్మాయి చేసే పూజకి మీరు ముత్తైదువుగా వెళ్తే పూజ చేస్తున్న దాంతో పాటు మీకు కూడా పాపం అంటుకుంటుంది. వద్దు, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడొచ్చి వాళ్ళు పిలిచినా సరే మీరు ముత్తైదువుగా వెళ్ళకండి. అలాంటి దాని పూజకి మేము ముత్తైదువుగా ఎందుకు వెళ్తాం? మేం వెళ్ళం. పదవే. పద. లక్ష్మి, ఇప్పుడు చూస్తాను ఈ పూజ ఎలా పూర్తవుతుందో. ఈ గుళ్ళో ఉన్న ఏ ముత్తైదువో నీ వాయినం తీసుకోదు. ముత్తైదువుల కోసం వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదేంటి? రే శర్మ,
ముత్తైదువులను పిలుచుకురావడానికి ఇంత సమయం తీసుకున్నావేంట్రా? ఇంతకీ ముత్తైదువులేర్రా? పంతులు గారు, గుడికొచ్చిన ముత్తైదువులు ఎవరు వాయనం తీసుకోవడానికి ఎవరు రానంటున్నారు. ఎలా వస్తారు? నేను ఎవ్వరిని రానివ్వకుండా ఆపేశానుగా. అదేంట్రా, ముత్తైదువులు వచ్చి అన్నప్రసాదం వాయనం తీసుకుంటే ఎంత పుణ్యం? వింతగా ఎవ్వరూ రానంటవేంటి? పంతులు గారు, పోనీ నేను వెళ్ళి పిలుచుకుని రానా? నువ్వు పూజలో నుంచి వెళ్ళకూడదమ్మా. పంతులు గారు, నేను పిలుచుకొస్తాను. సరే నాయనా, త్వరగా వెళ్ళి ఆ ముత్తైదువుల్ని తీసుకురా. మళ్ళీ గడియలు దాటిపోతే అరిష్టం. తొందరగా వెళ్ళిరా. లక్ష్మి, నువ్వేం కంగారు పడకు. నేను ముత్తైదువుల్ని ఎలాగైనా తీసుకొస్తాను. ముత్తైదువులు ఎవరూ రాకపోవడం ఏంటి? ఏం జరుగుతుందమ్మా? మా బావ వెళ్ళడిగినా, ఈ లక్ష్మి వెళ్ళడిగినా కూడా గుళ్ళో ఉన్న ఒక్క ముత్తైదువు కూడా వీళ్ళ దగ్గరికి రాదు. వచ్చి అన్నప్రసాదం తీసుకోదు. ఈ లక్ష్మి ముత్తైదువులకి వాయినం ఇచ్చుకోలేదు. దాంతో ఈ దోష నివారణ పూజ భగ్నమవుతుంది. అమ్మవారు ఈ లక్ష్మిని కఠినంగా శిక్షిస్తారు. వసుదా, ఎక్కడికే? సహస్ర కొంట్లో బాలేదంట కదక్కా, ఈ పాలిద్దామని. ఆహా, అలాగా, సరే వెళ్ళు. రూమ్లో సహస్ర లేదు. ఇప్పుడు వసుద వెళ్తే సహస్ర నాటకం ఆడుతుందని తెలిసిపోతుంది కదా. వసుద, ఏమైందక్కా? ఇప్పుడు సహస్రకేమి ఇవ్వద్దే. అదేంటక్కా, ఫీవర్ ఉందంట, పైగా తను కడుపుతో ఉంది. ఈ కొంచెం పాలు కూడా తాగకపోతే ఎలా? ఇందాకే నేను అడిగానే, ఏమన్నా తింటావా తాగుతావా అంటే ఏమీ వద్దని చెప్పింది.